నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన తెలంగాణలో ఓ మాట ఉంటుంది, ఉచ్చలో చేపలు పట్టే రకం చేయకరా, పనికొచ్చే పని చేయి, గాడిద పళ్ళు తోమేటోడా, దున్నపోతు పాలు పిండేటోడా, గియ్యం పండ్రా సన్నాసి, ఇట్లాంటి బూతులు మీరు ఉన్నట్టున్నారు. అయితే ఉచ్చలో చేపలు పట్టే రకం అంటే అది ఎట్లా, ఏ సందర్భాన్ని బట్టి వస్తుందంటే, నేను ఇప్పుడు నా వెనకాల ఉన్న ఒక వీడియో ఉంది. నిన్న తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకటే టాపిక్, దీన్ని ఆంధ్రోళ్ళు కూడా, ఆంధ్రాకి సంబంధించిన టీడీపీ బ్యాచ్ కూడా దీన్ని తిప్పి తిప్పి, తెలంగాణలో సంబంధించిన రేవంత్ రెడ్డి బ్యాచ్ కూడా తిప్పి తిప్పి మొత్తం బాగా వైరల్ చేశారు. అయితే కాళేశ్వరం కేసీఆర్ గారు కమిషన్ల కోసమే కట్టాడు, కాళేశ్వరాన్ని వీళ్ళు ఏటీఎంగా మార్చుకున్నారు. అప్పుడే తుమ్మిడి హెట్టి దగ్గర వైఎస్ రాజశేఖర్ గారు చెప్పినట్టుగానే 2004లో మహారాష్ట్రతోటి పర్మిషన్ తెచ్చుకొని ఆడ కాలువలు తవ్వి, ఆడ గ్రావిటీ కెనాల్స్ తవ్వి అట్లా నీళ్ళు తీసుకొచ్చేస్తే ఒక టీఎంసీ నీళ్ళు ఎత్తడానికి మన దగ్గర కరెంటు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలా ఖర్చు కాకుండా ఉండాలి అంటే మనం అక్కడ తుమ్మిడి హెట్టి దగ్గర నీళ్ళు తీసుకొస్తే బాగుండని చెప్పేసి మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. దాని తగ్గట్టుగానే ఈ కొడంగల్ తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త ఇంజనీర్ వచ్చిండు. ఆ ఇంజనీర్ పేరే కొడంగల్ గోషిగాడు. ఆ గోషిగాడు ఏం చేసిండంటే, ఈ ఉచ్చలు పోసే గుంతలు ఉంటాయి కదా, ఆ గుంతలల్లా ఇది కాళేశ్వరం, ఇది మిడ్మానేరు, అది ఉత్తల, ఇది పత్తల అనుకుంటూ కొన్ని వరకు ఆయన మంచిగా చేసిండు. ఎందుకంటే రాత్రికి రాత్రి ఇంజనీర్ అయింది కాబట్టి ఇటువంటి గోషిగాడు ఇంజనీర్ని ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. నేను మీకు మొన్ననే చెప్పిన, తెలంగాణ కోసం ఎంతమంది బలిదానాలు జరిగినాయో, ఎంతమంది రక్తం చిందించారో, కేసీఆర్ తన ప్రాణాలు లెక్క చేయకుండా చావు అంచుల దాకా ఎట్లా పోయి తెలంగాణను కాపాడుకున్నారో, ఈరోజు అదే తెలంగాణని కాపాడుకునే బాధ్యత ఈరోజు తెలంగాణలో పుట్టిన బిడ్డగా నాకు ఉంది, బరాబర్గా ఉంది. ఆ తెలంగాణ విషయంలో, నీటిపారుదల విషయంలో జోలికి వస్తే సబ్జెక్ట్ తెలియకుండా దున్నపోతుకు పాలు పిండే రకాలు ఆ బ్యాచ్ వాళ్ళు ఉంటే, గాడిద పళ్ళు దోవే బ్యాచ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పే విషయంలో మేము ఎక్కడ కూడా తగ్గం. ఆ విషయంలో అసలే తగ్గం. తెలంగాణకు ద్రోహం చేసేటోళ్ళు అది ఎవరైనా సరే, అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, బీజేపీ పార్టీకి సంబంధించిన, ఎవరైనా సంబంధించినా కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. అయితే ఈ కాళేశ్వరము, ఈ తుమ్మిడి హెట్టి అసలు ఏంటిది, ఈ రెండు వ్యత్యాసాలు ఏంటిదో ఈ వీడియోలో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి దాకా చూడండి. ఈ కొడంగల్ ఈ గోషిగాడికి ఈ వీడియో కూడా షేర్ చేసే ప్రయత్నాలు చేయండి. ఆ గోషిగాడు నన్ను చాలా సందర్భాల్లో చాలా వీడియోల పైన తిట్టడం కూడా జరిగింది. నన్ను ఒక పార్టీతోటి అంటగట్టే కార్యక్రమం కూడా చేసిండు. అయినా కూడా నేను ఏ రోజు కూడా అతని మీద రెస్పాండ్ కాల. కానీ నా తెలంగాణ ఎండిన గొంతుల్లో నీళ్లు పోసిన ఇదే మేడిగడ్డ అన్నారం సుందిల్ల బరాజు గురించి మినిమం కామన్ సెన్స్ నాకు తెలిసినంత విన్న తర్వాత, వీడు రోడ్ల మీద బజార్ చూసిర్రా, బజార్ల మీద తిరుక్కుంటూ టైం పాస్ చేసినోడు. వీని మాటలు, వీని యాసలు, వీని పాటలు ఒకసారి విందాం. ఈయన మాటలనే విందాం. ఒకసారి మీరే వినుర్రా, కథ ఏందో వినుర్రి. భలే అంటాడు, ఒక్క బిట్ కూడా మిస్ కాకూడదు. నేను ఏం చెప్పినా, ఉచ్చలో చేపలు పట్టే రకాన్ని దేనంటారో తెలుసా? ఇగో ఉచ్చ గుంతలో కాళేశ్వరం నిర్మించడు 10 నిమిషాల్లో. చూడండి ఒకసారి. కల్వకుంట్ల కళల పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది. గోదావరి నది, ఇది ప్రాణహిత నది. ఇక్కడ నుంచి ప్రాణహిత నది నుంచి ఇక్కడ నీళ్ళు వచ్చి ఈ కాళేశ్వరం దగ్గర కలుస్తాయి. ఈ కాళేశ్వరం కన్నా కింద పోయి ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కట్టాడు. మేడిగడ్డ కన్నా పైన అన్నారం కట్టాడు దొర. అన్నారం కన్నా పైన సుందిల్ల కట్టాడు. ఈ మేడిగడ్డలకి వెళ్ళి ఇక్కడ నుంచి పంప్ హౌజులు పెట్టి అన్నారంలో వస్తున్నారు. ఈ అన్నారంలో నుంచి సుందిల్లలో వస్తున్నాడు. సుందిల్ల నుంచి ఎల్లంపల్లికి వస్తున్నాడు. ఈ ఎల్లంపల్లి నుంచి ఇక్కడ మిడ్మానేరు వస్తాయి. ఇక ఇక్కడ నుంచి మొత్తం దొరగాడి ఫామ్ హౌస్ వరకు వస్తాయి. అంటే మేము ఏమంటామంటే, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత ఇక్కడ ప్రాణహిత నది మీద తమ్మిడి అడ్డి దగ్గర ఇక్కడ బ్యారేజ్ కట్టి నేరుగా ఇక్కడ నుంచి తీసుకున్నట్లయితే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయని ఆయన చెప్తే, అక్కడ నుంచి డిజైన్ మార్చేసి ఈ కింద ఇడికి తెచ్చిండు. చారణ కొడికి బారణ మసాలా అని చెప్తాం కదా, గ్రావిటీ ద్వారా వస్తుంది. ఆడికెళ్ళి మార్చి ఇడికి తీసుకొని వచ్చి ఈ పరివాహక ప్రాంతాన్ని మొత్తం ముంచేసి, ఒక ఎకరా వండాలంటే 20-30 వేల రూపాయలు అయితే కూడా కరెంట్ బిల్లు సరిపోయే పరిస్థితికి తీసుకొని వచ్చాడు. ఇటువంటిది అన్నట్ల అహోరాత్రులు కష్టపడి మొత్తం శ్రమని అంతా ధార చేసి 80,000 పుస్తకాలు చదివి చేసిన చెప్పుకుంటాడు కదా, ఇదే అన్నట్ల. ఇది భువనేశ్వరం. ఇది అందులో మేలు ఎంత అంటే గిదే కూలిపోయింది, ఇది కూలిపోయింది. ఇక్కడ నుంచి నీళ్ళు ఎత్తిపోయామని చెప్తున్నాడా? ఎట్లా ఎత్తిపోస్తారు? ఈడ బ్యారేజ్ దగ్గర నీళ్ళని ఆపితేనే ఇక్కడ
కన్యపల్లి పంప్ హౌస్ ఉంటుంది. ఈ పంప్ హౌస్లకు నీళ్ళు వస్తాయి. ఈ పంప్ హౌస్లకి వెళ్ళి ఎత్తిపోయలే. మరి ఇది లేకుండా ఏమైనా ఎత్తిపోవచ్చా అని చెప్తున్నారు. ఇది లేకుండా ఎత్తిపోస్తే ఇది ఎందుకు అంటున్నట్లు మీరు? రామారావు చెప్పు, మేడిగడ్డ బ్యారేజ్ లేకుండా అని కన్యపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోయొచ్చా అని చెప్తున్నావు. ఎట్లా ఎత్తిపోస్తావో నీవు చెప్పు. ఎత్తిపోస్తామంటే ఏంటి? ఫామ్ హౌస్లో ఎత్తినంత సింపుల్ ఇది కాదు. కాబట్టి మీ డ్రామాలు, మీ ఓవర్ యాక్టింగ్ బంద్ చేసి ఇక్కడైనా చేసిన తప్పులకు ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే 1,00,000 కోట్లకు పైగా వెచ్చించి ఈ ప్రాజెక్టును కట్టించు సన్నాసులారు. మళ్ళీ ఏం సిగ్గు లేకుండా మాట్లాడతారు. కాబట్టి మీ డ్రామాలు కట్టిపెడితే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నాను. కొడంగల్ ఘోషిగా నేను చెప్పేది ఏంటంటే, నీకు అదొక వాటర్ సిస్టమ్. అది నీకు ఉచ్చగుంతలలో ఏదో ప్రయత్నాలు చేసి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ 80,000 పుస్తకాలు, కూలేశ్వరం, కాళేశ్వరం పైనుంచి నీళ్లు బారే అవకాశం ఏందది, తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు అక్కడి నుంచి మార్చేసి 7 దాకా తీసుకొచ్చిర్రు, కమిషన్ కోసం తీసుకొచ్చిర్రు. అంటే 2004 నుంచి 2014 వరకు మరి మహారాష్ట్ర నుంచి మీ కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉన్నది. గడ్డిగిట్ల బీకిర్రా మీరందరూ కలిసి? అప్పుడు పర్మిషన్ తెచ్చుకోలేదు. నేను ఒక్కడే చెప్తా వినండి, సబ్జెక్ట్ మాట్లాడతా. ఈ సన్నాసోడు లెక్క, ఈ గోషిగాడు లెక్క మనం ఇట్లాంటి బదనా ముచ్చట్లు మనం మాట్లాడలేం. సబ్జెక్టుతోటే మాట్లాడదాం. వీడు పుట్టినప్పటి నుంచి బజార్ గడ్డ మీద తిరుగుకుంటా ఉన్నోడు, బజార్ పంట తిరిగినోడు. వీనికి డిపిఆర్ అంటే ఏందో తెలియదు. కాళేశ్వరంలో దగ్గర నీటి లభ్యత ఎంతో ఉందో వీడికి తెలియదు. తుమ్మిడి హెట్టి దగ్గర నీటి లభ్యత ఎంతో ఉందో వీడికి తెలియదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా లేదా అనేది వీడికి తెలియదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 2004లో మహారాష్ట్ర, అక్కడ కూడా కర్ణాటక, అదే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉండే, ఇక్కడ కూడా కాంగ్రెసే ఉండే. మరి ఆ టైంలో కాంగ్రెస్ ఉన్నా కూడా అక్కడ పర్మిషన్లు దక్కలేదు. ఆ టైంలో ఈ వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు డిపిఆర్ కూడా తయారు చేసుకోలేదు. 4వ సంవత్సరం, ఆ సంవత్సరంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్ర ఉంది, తర్వాత పైన కూడా మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేస్తారు, తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు అందించే విధంగా ఆయన ఈ తుమ్మిడి హట్టి దగ్గర ఒక బరాజుని కట్టాలి. ఎంత, 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఎత్తులో ల్యాగ్ చేసి ఇక్కడ కట్టాలని చెప్తే అక్కడ చంద్రాపూర్ అనే ఊరు మొత్తం మునిగిపోతుంది, వ్యవసాయం మునిగిపోతుంది, ఊర్లు మునిగిపోతాయి, ప్రజల బ్రతుకులు కూడా మునిగే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ ఒక వ్యక్తి దేవేంద్ర ఫడ్నవీస్, అతను 2004లో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో అధికారంలో ఉన్నప్పుడు ఈ దేవేంద్ర ఫడ్నవీస్ అనే వ్యక్తి బీజేపీ పార్టీ తరఫున ప్రతిపక్ష నేతగా ఉండే. మీరు ఇక్కడ కనుక ఈ తుమ్మిడి హట్టి కట్టే ప్రయత్నాలు చేస్తే మేము అందరం మెడలు కోసుకొని మెడలు ఇరుచుకొని చచ్చిపోతాం మేము అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. ఆ ఉద్యమం తగ్గట్టుగానే ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తే మన ప్రభుత్వాలు కూలిపోతాయనే ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వము ఒప్పుకోలేదు అసలే. ఇక అప్పుడుతోటి వైఎస్ రాజశేఖర్ గారు ఏం చేశారు, ఇప్పుడు తెలంగాణ మీద అది అతని సొంత రాష్ట్రం కాదు కదా, ఆంధ్ర అయితే అతని సొంత రాష్ట్రం. అట్లా ఉన్నప్పుడు ఆయన ఏం చేసిందంటే చలో వదిలే అని చెప్పేసి 2-3 సార్లు ప్రయత్నాలు చేసి వాళ్ళు నొప్పించే కార్యక్రమాలు చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే ఈయన తుమ్మిడి హెట్టి కింద, తుమ్మిడి హెట్టి దగ్గర దాని కింద కొన్ని కాలువలు తవ్వుకున్నాడు, గ్రావిటీ కెనాల్ తవ్వుకున్నాడు అని తవ్వుకున్నాడు. అప్పుడు సిడబ్ల్యూసీ ఏం చెప్పిందంటే మీరు తవ్వుకున్నాడు దండగా, మీరు ఎట్లా చేసినా కూడా పర్మిషన్ దక్కదు, మహారాష్ట్ర ఫుల్ స్టాప్ పెట్టేసిందని చెప్పగానే తర్వాత 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీకి ఏం చేయలేదు. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, తెలంగాణ ఏర్పడింది, అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దేవేంద్ర ఫడ్నవీస్ అనే వ్యక్తి సీఎం అయ్యాడు, ఇప్పుడు కూడా ఆయన సీఎం ఉన్నాడు. ఆ సీఎం అయినప్పటికీ కేసీఆర్ గారు ఏం చేశారంటే అనుకూల ప్రతినిధులతోటి అధికారులతోటి ఒకసారి మంతనాలు జరపడానికి పంపించారు. సుదీర్ఘంగా 2-3 సంవత్సరాలు దీనిపైన చర్చలు జరిపారు. మాకు ఆ భూభాగం ఎంత మునిగిపోతుందో చెప్పండి, ఎకరానికి 30 లక్షలు ఇవ్వడానికైనా సిద్ధమే. ఎందుకంటే తుమ్మిడి హెట్టి దగ్గర నుంచి ఈజీగా పారే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అది ఎత్తైన ప్రాంతం కాబట్టి కింద లోతట్టు ప్రాంతాలకు ఎటువంటి తక్కువ ఖర్చుతోటి కూడా నీళ్లు పారించుకోవచ్చు, లిఫ్టింగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అక్కడ మనకు వ్యయం తగ్గుతుంది. వ్యయం తగ్గడం వల్ల కేసీఆర్ గారు 3 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన చర్చలు జరిపారు. ఎక్కడ, మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్ అనే సీఎం గారితో చర్చలు జరిపితే మీకు 30 లక్షలు కావాలన్నా 60 లక్షలు కావాలి, ఎకరం చొప్పున మీకు ఎంత అంతే అంత ఇస్తాం, ఇచ్చేసి మా తెలంగాణ ప్రజలకు అన్యాయం కాకుండా ఇటు వికారాబాద్ కావచ్చు, పాలమూరు కావచ్చు, ఇటు కాళేశ్వరం నుంచి వరంగల్ నుంచి మిగతా మొత్తం రాష్ట్రం వైపుగా నీళ్లు పారించుకునేటట్టుగా ప్రయత్నాలు చేసుకోవడానికి చేస్తే మనకు ఆ తుమ్మిడి హెట్టి దగ్గర ఉన్న నీటి లభ్యత ఎంతో తెలుసా, జస్ట్ 60 టీఎంసీలు మాత్రమే. అయితే దాన్ని 152 ఎఫ్ఆర్ఎల్ ఎత్తులకు కడితే అక్కడ వాళ్ళ ఊర్లు మునిగే అవకాశం ఉందని చెప్పేసి ఎట్టి పరిస్థితులు ఒప్పుకోలే. అయితే మహారాష్ట్ర ఏం చెప్పింది, మీకు దయచేసి దండం పెడుతున్నా, మా
రాష్ట్ర పరిధిలో మా భూభాగంలో ఏది నిర్మించే కార్యక్రమాలు ఏకూర్రి మీరు ఎంత చేసినా కూడా మేము పర్మిషన్లు ఇవ్వమని చెప్పేసి దేవేంద్ర ఫడ్నవీస్ గారు తెగించి చెప్పేసినప్పటికీ అప్పటి నుంచి హరీష్ రావు గారు తిరిగి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆలోచన చేసిండు ఏమని మేధావులు ఇంజనీర్లను కేసీఆర్ గారు పిలిపించి ఆ టైంలో విద్యాసాగర్ రావు అనే ఒక ఇంజనీర్ని పిలిపించి ఈ తెలంగాణ భూభాగం మీద ఎక్కడైతే పుష్కలమైన నీళ్లు దొరికితే 100 టీఎంసీలకు పైగా ఎక్కడ నీళ్ళు అయితే ఉన్నాయో ఒక్కసారి జాడ తెలిపి నాకు చెప్పురని చెప్పగానే ఆ విద్యాసాగర్ రావు ఏమని చెప్పిందంటే మేడిగడ్డ దగ్గర ఆ ప్రాణాహిత ఏదంటే ఆదిలాబాద్ అడవులు కావచ్చు చిన్న కాలువలు పెద్ద కాలువలు అవన్నీ ఏకమయ్యి వర్షాకాలంలో కానీ ఏ కాలంలో కానీ వర్షాలు ఊరుకుంటూ ఊటబావులు చాలా ఉంటాయి అడవులల్లో అట్లా ఊరుకుంటూ నీళ్లు పారుకుంటూ ఆ ప్రాణాహితగా ఒక పెద్దగా మారి మళ్ళీ అది గోదావరి ఆ 2 చీలికలుగా ఏర్పడి మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే ఇక్కడ మేడిగడ్డ వరకు పుష్కలమైన నీళ్లు మనకు నీటి లభ్యత 282 టీఎంసీల నీళ్లు ఉందని చెప్పగానే కేసీఆర్ గారు డిపిఆర్ తయారు చేసి సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్కి ఏమని చెప్పిందంటే ఇక్కడ ఇంత నీటి లభ్యత ఉంది మేము ఇక్కడ బరాజు కట్టుకోవచ్చు అని అడిగితే ఎస్ మీరు కట్టుకోవచ్చు కానీ ఇక్కడ 282 టీఎంసీలు లేదు 284 టీఎంసీలు ఉంది మీరు కట్టుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదు అక్కడ మిమ్మల్ని ఏ రాష్ట్రం వాళ్ళు కూడా అడ్డుపడరు ఏ రాష్ట్రం వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు అని చెప్పేసి ఆ టైంలో వాళ్ళు ఇది చేశారు పర్మిషన్ ఇచ్చేశారు అప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారు కంప్లీట్గా దానిని అప్పటికప్పుడే కట్టేసి తెలంగాణ ప్రాంతానికి నీళ్ళెత్తే కార్యక్రమాలు చేశారు ఒక్కసారి మీకు చెప్పుకునే ప్రయత్నం చేస్తే దీన్ని కంప్లీట్గా వినే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ సబ్జెక్ట్ని ఎవడు చెప్పాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సబ్జెక్ట్ ఎవడు చెప్పాడు దీని గురించి సోది చెప్పాలంటే ఈ చెప్పిన కదా కొడంగల్ గోషిగాడు తప్ప ఇట్లాంటిది ఎవడు కూడా చెప్పాడు అయితే మీకు కూడా చెప్పాలి ఇదే మహారాష్ట్ర పట్టుకుందాం ఇదే మహారాష్ట్ర దగ్గర ఏదైతే చంద్రాపూర్ అనే విలేజ్ ఉందో ఆ చంద్రాపూర్ విలేజ్ మెరుగే అవకాశం ఉంది ఇదే తుమ్మిడిహట్టి ఈ తుమ్మిడిహట్టి దగ్గర మనకు నీటి లభ్యత ఉందా ఓన్లీ 64 టీఎంసీలు మాత్రమే ఈ 64 టీఎంసీలల్లా ఏం చేస్తారంటే ఓన్లీ ఇది ఎంత ఎత్తున కట్టుకోవాలి 152 ఎఫ్ఆర్ఎల్ దీన్ని కట్టుకోవాలి కానీ దీన్ని ఇప్పుడు ఈ మహారాష్ట్రకి సంబంధించిన సీఎం గారు ఏం చెప్తారు ఈ దేవేంద్ర ఫడ్నవీస్ అనే వ్యక్తి ఏమని చెప్తారంటే మీరు కట్టుకోవద్దు ఇలా కట్టుకుంటే ఈ యొక్క చంద్రాపూర్ అనే విలేజ్ మొత్తం కంప్లీట్గా మునిగే అవకాశం ఉంటుందని చెప్తాడు చెప్తే ఇక్కడ పర్మిషన్ మనకు దొరకదు పర్మిషన్ ఎన్ని ప్రపోజల్ పెట్టినా కూడా ఇక్కడ మనకు పర్మిషన్ దక్కే ప్రసక్తే ఉండదు అస్సలు కూడా దొరకదు ఇక్కడ మనకు నీటి లభ్యత ఎంత 64 టీఎంసీలు మాత్రమే మరి ఇక్కడ కుదరనప్పుడు ఇదే మేడిగడ్డ దగ్గర ఇదే మేడిగడ్డ దగ్గర ఈ లక్ష్మీ ఇదే లక్ష్మీపురం కాళేశ్వరం దగ్గర మనకు విద్యాసాగర్ రావు అనే వ్యక్తి ఆ యొక్క ఇంజనీరు మొత్తం జల్లెడపట్టి వెతికిన తర్వాత ఇదే మేడిగడ్డ దగ్గర మనకు నీటి లభ్యత ఎంత ఉందని చెప్పిందంటే మొత్తం మనకు కంప్లీట్గా 282 టీఎంసీల నీరు మనకు ఉందని చెప్తే దీని తగ్గట్టుగానే కేసీఆర్ గారు ఏం చేస్తారు అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారు ఏం చేస్తారు దీనిపైన డిపిఆర్ తయారు చేసి సిడబ్ల్యూసికి లేఖ రాసి ఇదే సిడబ్ల్యూసి ద్వారా కేసీఆర్ డిపిఆర్ సబ్మిట్ చేస్తే సిడబ్ల్యూసి ఏం చెప్పిందంటే అక్కడ 284 టీఎంసీలు ఉన్నాయి మీరు విచ్చలవిడిగా వాడుకోవచ్చు అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేసీఆర్ గారు కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ తర్వాత అన్నారంభరాజు తర్వాత సుందిల్లను నిర్మించి ఒక వాటర్ సోర్స్ ఒక వాటర్ హబ్గా క్రియేట్ చేశారు ఇది సోదిగాళ్ళకి చెప్తే ఎవరికి అర్థం కాదు సోంబేరి ముఖాలు గాడిద పళ్ళు దోవేటోళ్ళు ఇప్పుడు అక్కడ వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఈ లెక్కన ప్రాణాహిత పారుకుంటూ వస్తుంది ఇక్కడ గోదావరి ఇక్కడ ఈ రెండు కలయికల దగ్గర కేసీఆర్ గారు ఏం చేస్తారంటే ఇక్కడ కాళేశ్వరం బరాజుని నిర్మిస్తారు ఈ రేంజ్ ఆఫ్ ఫ్లోలా కాళేశ్వరాన్ని నిర్మించే కార్యక్రమాలు చేస్తాడు చేసినప్పుడు దీనికి ఎత్తటి ప్రాంతాల దగ్గరనే ఇటు అన్నారం బరాజు కావచ్చు ఇటు సుందిల్ల కావచ్చు ఇక్కడ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లు ఇక్కడ ఇక్కడ నీళ్లు లిఫ్టింగ్ చేసుకునే ఆస్కారం ఉంది అయితే ఇక్కడ ఈ సోదిగాలు ఏం మాట్లాడుతున్నారంటే కేసీఆర్ ఏం చెప్పారు మీకు మేడిగడ్డ విలువ తెలవాలంటే కరువు వచ్చినప్పుడు దీన్ని ఈ మేడిగడ్డ దగ్గర మొత్తం బరాజుల కింద పెట్టి నీళ్ళు ఆపితే ఇక్కడ ఫుల్గా ఫ్లోగా లిఫ్ట్ చేసుకొని 250 టీఎంసీ 260 టీఎంసీలు లిఫ్ట్ చేసుకొని ఆ నీళ్ళని కాస్త సీదా
రిజర్వాయర్ల మళ్లింపుకునే కార్యక్రమాలు చేయాలి. అట్లా చేసి రిజర్వాయర్లు నింపుకోవాలి, చెరువులు నింపుకోవాలా, వాగులు వంకులు పుష్కలంగా నిలుపుకొని ఉంచుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు ఇటువంటి ప్రయత్నాలు చేసి తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు మళ్లింపే కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని ఏమంటారంటే, మీకు తెలుసా, ఇదే కాంగ్రెస్ పార్టీకి చెప్పే కథ ఏంటంటే, ఒక ఎకరం నీళ్లు పారాలంటే అట దగ్గర దగ్గర 30,000 రూపాయల విద్యుత్ అవసరం పడుతుందట. ఆ లిఫ్టింగ్కి అవసరపడే విద్యుత్ ఇంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఈ చాతగాని సన్నాసి మాటలు, దున్నపోతిక పాలు పిండే గాడిద పళ్ళు దద్దమ్మలు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉండరు. నిజానికి చెప్పాలంటే, మీకు అర్థం కావాలంటే, ఇదే కేసీఆర్ గారు ఇదే కాళేశ్వరం నుంచి తెలంగాణ రాష్ట్రంలో చెరువులు, తర్వాత రిజర్వాయర్లు, వాగులు వంకలు మొత్తం నింపేటోడు. ఆ కేసీఆర్ గారు ఈ 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ ఏనాడు కూడా నేను పని చేయాలంటే మనకి ఇంత డబ్బులు అవుతున్నాయి, ఇంత పని చేయాలంటే నా వల్ల కావట్లేదని ఏనాడు కూడా ఆయన చెప్పలే. కేసీఆర్ డైరెక్ట్గా పని చేసుకుంటూ పోయింది తప్ప ఏ ఒక్క ఏరియాలో కూడా ఇంత ఖర్చు అవుతుంది, నేను ఎట్లా చేయాలి, ఆ పర్మిషన్ కోసం పోతా అంటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొన్ని రోజుల క్రితమే మహారాష్ట్ర సీఎం తోటి మాట్లాడదామంటే నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, దొంగలు లెక్క చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడిండు. అంతేనే కాదా, అంతటి గొప్పటి కేసీఆర్ మేధావితనం కలిగిన వాడి ప్రయత్నాలు చేస్తేనే పర్మిషన్ ఇవ్వలేదు. అట్లాంటిది ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి దొంగగా గుర్తింపు పొందిన ఇదే గౌరవ రేవంత్ రెడ్డి గారిని ఎట్లా రాణిస్తారు? చరిత్ర తెలుసుకున్నాడు కదా దేవేంద్ర ఫడ్నవీస్. కేసీఆర్ అంటే కొట్లాడినోడు, అతని దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, అతనితో మాట్లాడినా కొంచెం వాల్యూ ఉంటుంది. వాల్యూ లేనితో మాట్లాడితే మనకేం పని అని చెప్పేసి ఆ దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటిదాకా అతనికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఇది మీ కాంగ్రెస్ ఓకాత్. 2000 ఇక్కడి నుంచి కాదు, వీళ్ళు ప్రయత్నించేది కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మరి అట్లీస్ట్ వీళ్ళు జస్ట్ పర్మిషన్ తీసుకునేది దేని గురించి? ఈ యొక్క తుమ్మిడి హట్టి గురించి పర్మిషన్ తీసుకురాలేదు వీళ్ళు. అట్లాంటిది ఇదే ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉంటే సగం తెలంగాణ అమ్మేసేటోడు. ఇప్పుడు మిడ్ మానేరు ఎండిపాయ్, లోవర్ మానేరు ఎండిపాయ్, మల్లన్న సాగర్ ఎండిపాయ్, ఈరోజు రిజర్వాయర్లు ఎండిపాయ్. మరి మొత్తం ఎండిపోయిన తర్వాత తెలంగాణకు ఏం లాభము? ఏదైనా లాభం వచ్చే కార్యక్రమాలు ఏదైనా ఉందా అంటే ఎక్కడ కూడా లేదబ్బా, ఏ పరిస్థితిలో కూడా అసలు లేదు. అందుకనే నిన్న ఆ కొడంగల్ గోషిగాడు మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది, అట్లాంటోడు ఓ పాకిస్తాన్ టెర్రరిస్టు సమానం. గుర్తుపెట్టుకోండి, తమ తెలంగాణ ప్రాంతం మీద, తమ నేల మీద తామే వ్యతిరేకులైనప్పుడు అతడు పాకిస్తాన్ టెర్రరిస్ట్తో సమానం. ఈ కొడంగల్ గోషిగాడు కూడా అదే. నేను ఏమంటున్నా, 2014 ముందు కొడంగల్ గోషిగాడు తెలంగాణలోనే ఉన్నాడా? తెలంగాణలో వీడు అసలు తెలంగాణలో ఉంటే తెలంగాణ కష్టాలు తెలుస్తాయి, వాగులు వంకలు చెలిమెల కథ తెలుస్తుంది, నీళ్లు తోడే కార్యక్రమాలు, పండించే కార్యక్రమాలు అవన్నీ తెలుస్తాయి. సన్నాసి వలస వచ్చింది కావచ్చు, ఆడు లఫ్డ్ గాడు, లత్కోర్ గాడు, ఎన్ని తిట్టు తిట్టినావురా భయ్ నువ్వు, ఎన్ని తిట్టు తిట్టినావు. అయినా నిన్ను ఎక్కువగా వాడు చాలా వరకు అమ్మనా బుద్ధులు తిట్టిండు. ఆయన కూడా నాకంటూ కొంత సంస్కారం ఉంది. సరే వాడు ఎట్లా పెరిగిండో ఏందో ఇక వాడికే తెలవాలి. కానీ నేను మాట్లాడేది ఏంటంటే, ఇక్కడ వీడు రేవంత్ రెడ్డి బిస్కెట్లు వేస్తే ఎంగిలాకులు తినే గాడిదవాడు. రేవంత్ రెడ్డి కింద పనిచేసేటోడికి అంతుంటే తెలంగాణ కోసం పనిచేసేటోడికి నాకెంత సబ్జెక్ట్ ఉండాలా? సబ్జెక్ట్ లేని సన్నాసి అడ్డగాడిద ఈరోజు తెలంగాణ సమాజం మీద అడ్డగోలుగా గుడ్డి ప్రయత్నాలు చేస్తున్నవారు గాడిద. ఏంది ఇది? నీకు ఆంధ్రుడికి ఏం తేడా రా భయ్? నీకు చంద్రబాబు నాయుడికి ఏం తేడా? ఈ విషయంలో నువ్వు తెలంగాణ ద్రోహివి. అసలు నువ్వు తెలంగాణ బిడ్డవే కావు. నువ్వు ఏ లెక్కను తెలంగాణ బిడ్డవే అవుతావు? కాళేశ్వరం నీళ్ళ గురించి ఇంత చకాచక్యంగా మాట్లాడినావు నువ్వు. ఓ క్లారిటీ లేదు, ఓ డిపిఆర్ ముచ్చట్లేదు, నీ మాటలో దమ్ము లేదు. అదేదో ఉచ్చగుంతలల్లా ఇది కాళేశ్వరం, ఇది మేడిగడ్డ, ఇది అందానం, ఇది సుందిల్లా అని చెప్పేసి గీయగానే సరిపోయిందా 2004 నుంచి 2014 వరకు ఏం బీకారం మీరందరూ కలిసి? మీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు కానీ ఏం బీకారని అడుగుతున్నా. సరే మీరు అధికారంలో ఉండి 31 నెలలు అవుతుంది ఇప్పటిదాకా. మరి ఇక్కడ తెలంగాణలో మీరేం బీకిర్రు? మరి ఏమైనా ఉందా చెప్పుకోవడానికి? ఏదైనా ఉందా?
ఒక్కటి చెప్పుర్రా భయ్, వేరే ముచ్చట్లేదు. మేము ఫలానా చేసామని ఒక్కటి చెప్పుర్రి. ఇందిరమ్మ ఇండ్ల విషయం మాత్రం చెప్పుకుర్రి. మీరు ఇచ్చే 5 లక్షల రూపాయలు అది మేస్త్రికి కూడా సరిపోతలేవు, అది లెక్కలే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లెక్కల ఇందిరమ్మ ఇండ్లు అనేది లెక్కలకే రాదు. మీరు ఇంట్లోకి పోయి అన్నాలు తినుడు, రిబ్బన్ కట్ చేసుడు, పూలు నెత్తి మీద చల్లుకున్నాడు, మెడలు ఇరుసుకున్నాడు, ఇవి పనికిరాని వ్యవహారాలు. మీరు కాదు తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన అందించేటోళ్ళు. మీరు గాడిద పళ్ళు తోగేటోళ్ళు, దున్నపోతుల యొక్క పాలు పిండేటోళ్ళు. వీళ్ళు సోంబేరి ముఖాలు వేసుకోకుంటూ ఏం చేయాలో అర్థం కాక గిట్లా ఆ తెలంగాణకు సంబంధించిన తెలంగాణ జీవాధార ప్రధానం మొత్తం ఆ కాళేశ్వరాన్ని పట్టుకొని ఇచ్చలుడిగా ఇటువంటి ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సబ్జెక్ట్ తెలుసారా భయ్? అదే ప్రాణహిత దగ్గర, అదే మేడి దగ్గర నీటి లభ్యత తెలుసారా? తుమ్మిడిహెట్టి దగ్గర తిప్పి కొడితే మనకు లోట చెంబడి నీళ్ళు దొరుకుతుంది, చెంబడి నీళ్ళు మాత్రమే దొరుకుతుంది. అదే కాళేశ్వరం దగ్గరకు వచ్చేస్తే మనకి బిందెడు నీళ్ళు దొరుకుతుంది. ఇప్పుడు బిందెడు నీళ్ళు ముఖ్యమా, చెంబుడు నీళ్ళు ముఖ్యమరా భయ్? అక్కడ 60 టీఎంసీలే. అందులో మళ్ళీ మహారాష్ట్ర ఎప్పుడు పుల్లలు పెట్టి నువ్వు దొబ్బేరా ఇంటి నుంచి అంటే దొబ్బేసే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ భూముల్లో పోయి మన పెత్తనలేంద్రా భయ్. ఈరోజు నీ ఇంట్లో కూడా వచ్చి ఆ ఇల్లు నాకు సగం లీజు కావాలంటే ఇస్తావు, నువ్వు ఇస్తావారా? నీకు దిక్కు దివారం లేదు, ఇప్పుడు ఎక్కడ కూడా ఉండడానికి చోట్లేదు. ఆ ఇల్లు నేను ఉంటారా భయ్ అని చెప్తే ఉంచుతావా? నీ తాత నీ ముత్తాత గడిపిన అదే ఇంట్లల్లా నువ్వు ఆ ఇల్లు నమ్ముతావా? ఆ ఇల్లుని ఇన్ని రోజుల వరకు లీజుకు నువ్వు ఇస్తావా? ఇయ్యవు గారా భయ్. వాడెట్లిస్తాడు రా భయ్? వాళ్ళ ప్రాంతాలు మునుగుతే వాడెట్లిస్తాడు? అందుకనే కదా కేసీఆర్ గారు ఇక్కడ కట్టింది. తెలివి లేక కట్టలేదురా సన్నాసి. తెలుగున్న మేధావులతోటి ఇంజనీర్లతోటి కలిసి కొట్లాడి ఆయన మాట్లాడి చేసాను. కానీ అడ్డగోలు మాటలేందిరా కొడంగల్ నర్సిగా. ఏం మాటలు రవి? పనికొచ్చే మాటలు మాట్లాడరా అడ్డగాడిదా? కడుపుకు అన్నం తింటున్నావా లేకుంటే పెండ గిట్ల తింటున్నావురా? పనికొచ్చే మాటలు ఏదైనా ఉందా సన్నాసి? నేను వీని మీద ఇట్లా మాట్లాడడం గల కారణం ఏంటంటే, ఇదే ములుగు నియోజకవర్గంలో బ్రిడ్జి కూలిపోతే అక్కడ బ్రిడ్జి కూలిపోయిందిరా గాడిద, ప్రజలకు రాకపోకలు ఇబ్బంది అవుతుందంటే ఒక ఆడబిడ్డ ఎదుగుతానే ఆ ఆడబిడ్డ కాళ్ళల్లో మోకాలు పెట్టే అని చెప్పేసి నన్ను తిట్టింది వీడు. నేను అక్కడ ప్రజల కోసం మాట్లాడరా, రాజకీయాలు చేయడానికి పోలే. మళ్ళీ అదే మేడారం దగ్గర 60 లక్షల రూపాయలతో ఇసుక పోసి రోడ్డు కట్టిస్తే ఒక అబ్బాయి మన చచ్చిపోయిండు, జారి చనిపోయిండు అక్కడ. నేను దాని గురించి పోయి మాట్లాడితే ఈ గాడిద నన్ను ఒక పార్టీతో అంటగడతాడు ఈ సన్నాసి. వీడు కాంగ్రెస్ తొత్తు. రేవంత్ రెడ్డి సాయంత్రం ఇంత బిస్కెట్లు పడితే దాన్ని తినడానికి ఊరికే అడ్డగాడిద వీడు. వీని దాంట్లో అంతా కాంగ్రెస్కి సంబంధించిన కచరా ఉంటుంది తప్ప వేరే ముచ్చటే ఉండదు. నువ్వెంత, నీ లెక్కెంత, నీ కథ ఎంత? నువ్వు మేడిగడ్డ గురించి తెలంగాణ మీద మాట్లాడేంద్ర భయ్. నీకు రోషయ్యకు కిరణ్ కుమార్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఏం తేడారా? ఏమైనా తేడా ఉందా? సన్నాసి. నేను చెప్పేదంతా ఈ కొడంగల్ నరసింహ అనే గోషిగాడు వీడు పెద్ద గోషిగాడు. 10 నిమిషాల్లో కాళేశ్వరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్ట వీడు. ఏం తెలుసురా నీకు కాళేశ్వరం గురించి? 2014 ముందు ఏం పీకనికి పోయినావు అంటున్నా. ఏడ పీకనికి పోయినావు? తెలంగాణలో పోయినా అసలు నువ్వు? 2014 ముందు తెలంగాణలోనే ఉన్నోడివా? తెలంగాణ ప్రాంతంలో కూటి గతి లేదురా గాడిద, తినడానికి మెతుకు లేదురా గాడిద. అసలు బియ్యం అంటే వడ్లంటే కల్లారా చూసుకుందామంటే బంగారం ఆ టైంలో. ₹1 కనబడితే ఈ రోజుటికి నేను బ్రతకగలిగిన భగవంతుడా అని చెప్పేసి శతకోటి దండాలు పెట్టుకునే రోజులు రావి. ఏం తెలుసురా అడ్డగాడిద నీకు? కరెంటు లేక ఉరితాళ్ళు వేసుకొని చనిపోయిన రోజులు రావి. పెట్టుబడికి సాయం లేక పురుగుల మందు చేరు మీద కొడదామని తీసుకొచ్చిన పురుగుల మందు దాగి చనిపోయి నా రైతాంగం తల్లడిల్లిందిరా ఆ రోజు. వలస పోదామని చెప్పేసి యువత ఆ రైతాంగం మొత్తం కదిలిపోతూ ఉంటే తెలంగాణ బోసిపోయిందిరా. అప్పుడు పశువులకు మేత దొరకగా పశువులు డొక్క ఎండుకుపోయి పశువులు మొత్తం చనిపోయే పరిస్థితి ఉండే ఆనాడు. అసలు ఇదంతా వల్లకాడులక్క మారింది. తెలంగాణ అంతా వలసగడ్డ, తెలంగాణ అంతా వల్లకాడు, తెలంగాణ అంతా ఆత్మహత్యల అడ్డ అని చెప్పేసి కేంద్రంలో కొనసాగిన చాలా వరకు మీడియా సంస్థలు ఈ విధంగా రాతలు రాసుకున్నారా సన్నాసి. ఈరోజు ఓన్లీ 10 ఇయర్స్లోనే తెలంగాణ మొత్తం బీడు బారిన చిలక కూడా పోరంబోకు భూములల్లో ఈరోజు బ్రహ్మాండ వరి సాగుకు వస్తుందంటే ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియాకు ప్రకటింపబడింది తెలంగాణలో. పరికప్టా ఇన్కంలో తెలంగాణ ముందస్తు స్థానంలో ఉంది. వాటర్ ఇరిగేషన్ పనుల్లో తెలంగాణ ముందస్తు స్థానంలో ఉంది. గ్రామాల డెవలప్మెంట్లో తెలంగాణ రాష్ట్రం ముందస్తు స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చెరువుల నింపకంలో, మిషన్ భగీరథ విషయంలో, వీధి దీపాల విషయంలో, 24 గంటల కరెంటు విషయంలో, తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో, తెలంగాణ రాష్ట్రం యొక్క రోడ్ల వ్యవస్థలో,
తెలంగాణ రాష్ట్ర దేవాలయాల వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకుంటా పోతే ఒక రోజు సరిపోతారు గాడిద అన్నిట్లా మనమే ముందున్నావు భారతదేశంలో మొత్తం పోల్చుకుంటే. వాడెవడో వచ్చి మతాలు అని చెప్పి వాడు పుల్లలు పెడతాడు. ఈ గాడిద వచ్చేసేమో ఈడైనా చక్కగా మాట్లాడతాడంటే వీడు కూడా కేసీఆర్ దోచుకొని తిన్నాడు, ఇది చేస్తాడు అది చేస్తాడు అని చెప్పేసి ఈదో కూత, పొద్దున్న లేస్తే వీడిదో కూత. మళ్ళీ రాత్రికో ఇంజనీర్ పుట్టుకొచ్చిండు, ఈ గోషిగాడు అనే ఇంజనీరు. వీడేం మాట్లాడతాడు, అసలు మొత్తం దోచుకున్నారు తిన్నారు. అరే నేను ఒక్కడే చెప్తున్నా, గుర్తుపెట్టుకున్నాడు గాడిద సన్నాసి, పొద్దున్న లేచి పెండ తినే సన్నాసి. నేను చెప్పేది విను. కేసీఆర్ ఒకవేళ నిజంగానే ఇట్లాంటి రాజకీయాలు చేయదలిస్తే ఆనాడు తెలంగాణ రాష్ట్రం నినాదం ఇచ్చినప్పుడే ఆంధ్రాకి సంబంధించిన ఇటు చంద్రబాబు నాయుడు గారే కావచ్చు, మిగతా వాళ్ళే కావచ్చు, కేసీఆర్ని కొనుక్కోవడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆఫర్ చేసిర్రు. తరతరాలు సెటిల్ అయ్యేంత డబ్బులు నీకు ఇస్తా, ఆ తెలంగాణ ఉద్యమం అనే పేరు మానుకో అని చెప్పేసి కేసీఆర్ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆఫర్ చేసిర్రు. అయినా కేసీఆర్ ఎడమ కాలుతో దాన్ని నా తెలంగాణ ప్రజల బాగుగే, నా తెలంగాణ ప్రజల బ్రతుకే నాకు ముఖ్యమని చెప్పేసి కేసీఆర్ గారు కొట్లాడి, కేసీఆర్ గారు ఉద్యమాలు చేసి నా తెలంగాణ బిడ్డలు నా కళ్ళ ముందు చనిపోతూ ఉన్నారు, పిట్టల లెక్క రాలిపోతూ ఉన్నారు. తొలిదశ ఉద్యమంలో 369 మంది ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గాడిదలు కాల్చి చంపారు. మళ్ళీ ఇప్పుడు మలిదశ ఉద్యమంలో 1200 పైగా బలిదానాలు జరిగినాయి. ఇట్లా ఉంటే కుదరదు, నేను బ్రతికినా ఒకటే, చావో రేవో ఇక్కడే తెలుసుకుంటా అని చెప్పేసి ఆయన సుదీర్ఘమైన పోరాటం చేసి సావునెట్ల తలబెట్టి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి అన్నీ చేస్తే తెలంగాణ వచ్చిందిరా గాడిద. ఇట్లాంటి ఏమైనా తెలుసుకునే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా సన్నాసి? సరే మీరే నిజంగానే మీరన్నట్టుగానే కేసీఆర్ గారు కమిషన్ల కకృతి పడి ఉంటే నేను ఒకటే చెప్పదలుచుకుంటా, మీరు నరేంద్ర మోడీ మెడలు వంచుతారా, మహారాష్ట్ర మోడీ మెడలు వంచుతారా? మంచి మీరు తుమ్మిడి హెట్టి కట్టి నీళ్ళు ఇవ్వడరా భయ్. తెలంగాణ సమాజం మిమ్మల్ని మొగోళ్ళని చెప్పేసి ఘనంగా సత్కరిస్తుంది. చెప్తున్నా కొడంగల్ నర్సి, నేను చెప్తున్నా విను. మగోనివైతే తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు అందించు. నీళ్ళు అందించరా సన్నాసి, అందించి చూపెట్టరా సన్నాసి, ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నా, నీకు దమ్ము ఉంటే, నీకు నిజంగానే దమ్ముంటే, నీకు నిజంగానే జిగర్ల దమ్ముంటే, మీ కాంగ్రెస్ పార్టీకే దమ్ముంటే ఈరోజు తుమ్మిడేటి దగ్గర కట్టండి రాబాయ్. తెలంగాణ సమాజం మొత్తం మిమ్మల్ని మొగోళ్ళు అని చెప్పేసి దండలు వేసి సత్కారాలు చేసి బ్రహ్మాండంగా ఊరేగిస్తాం మిమ్మల్ని, ఓకేనా? చూస్తాం, మేము కూడా చూస్తాం. కట్టి తీరు నువ్వు ముందు.